హైకమాండ్ అమిత్ షా పెద్దలు జేపీ నడ్డా వాళ్ళందరూ కలిసి అడారి ఆనంద్ తులసిరావు కుమార్ని బీజేపీలో చేర్చుకోమని రాష్ట్ర పార్టీకి ఆదేశాలు ఇచ్చి రాజమండ్రిలో చేర్పించుకున్నారు. అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఏదో నేను వచ్చేస్తాను చేర్చేసుకోండి కండవా కప్పండి అంటే ఎవరు కప్పడానికి సిద్ధంగా లేరు. 3 పార్టీలు కూడా ఈరోజు వీళ్ళు అవసరమే లేదు. ఈ వైఎస్ఆర్సీపీలో అవినీతి చేసిన అక్రమార్కులు బూతులు మాట్లాడే వాళ్ళ యొక్క అవసరము ఈ పార్టీలకు లేదు. అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు అయినాక 164 మంది ఎమ్మెల్యేలో సుమారు ఒక 50 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే, దీంట్లో బీజేపీ జనసేన వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గీసిన లక్ష్మణ రేఖను దాటేశారు. ఇసుక జోలికి వెళ్ళొద్దు అన్నారు, మేము వెళ్తామంటున్నారు. ఇసుకని వాళ్ళ ఇష్టారాజ్యం కింద చేశారు. మద్యం షాపుల జోలికి వెళ్ళొద్దు మీరంటే మద్యం షాపులు మేమే, మాకు తెలవకుండా ఎవరు ఇక్కడ లాటరీలో పాల్గొనకూడదని హుకుం జారీ చేయటం. ఇక మూడోది, ఆ నియోజకవర్గ పరిధిలో ఉండే ఏ అధికారి అక్కడికి రావాలన్నా వీళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ లెటర్లు తీసుకుని వెళ్ళి అక్కడ పనిచేయాలి. ఇక నాలుగోది, ఆ నియోజకవర్గ పరిధిలో జరిగే అన్ని పనులు ఏ నాయకుడికి ఏ కాంట్రాక్టర్ లేదు, ఈయనే బెనామీ అవసరం ఎత్తేయటం. అది పంచాయతీరాజ్ అయినా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అయినా, నరేగా అయినా ఒకటేంటి అన్ని పనులు ఈ ఎమ్మెల్యే చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది, లోకేష్ దృష్టికి కూడా వచ్చింది. ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు. ఈ 50 మందికి వార్నింగ్లు ఇచ్చారు. కొంతమందిని వ్యక్తిగతంగా పిలిచి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాడు. అయినా వాళ్ళకు ఏం మారలా. ఆ నియోజకవర్గంలో ఉండే జనసేన బీజేపీ పార్టీలతో సఖ్యత లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే 20% నామినేటెడ్ పదవులు 10% నామినేటెడ్ పదవులు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా లేరో అటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు ఏం తెలివిగా జిల్లా పార్టీకి బాధ్యతలు అప్పచెప్పాడు. అట్లాగే కొన్ని నియోజకవర్గాలను రాష్ట్ర పార్టీ చూసుకుంటా ఉంది. కొన్ని నియోజకవర్గాలను ఎంపీలకి బాధ్యతలు అప్పచెప్పాడు. అట్లాగే కలెక్టర్ల సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పాడు, కలెక్టర్లు మీరు మా పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు ఎవరైనా కానీ రూల్ ప్రకారం చెప్తే చేయండి, రూల్ అతిక్రమిస్తే మీరు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని గౌరవించండి, అక్రమంగా పనులు చేయొద్దు అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎవడో వచ్చి టెండర్ వేస్తే తన మనిషికి తన బినామీకి టెండర్ రాలేదని చెప్పి ఇంజనీర్లపై ఒత్తిడి చేసి టెండర్ రద్దు చేయాలని చెప్తున్నారు. ఇలాంటివి ఈ పప్పులు ఉడకో. కలెక్టర్లు ఇంజనీర్లను సస్పెండ్ చేయమని చెప్తున్నారు. కనుక ఇది ప్రజలు గౌరవించి చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోదీపై అభిమానంతో ఎమ్మెల్యేని గెలిపిస్తే వీళ్ళేదో హీరోల్లా అవినీతికి పాల్పడటాన్ని చంద్రబాబు నాయుడు సహించే పరిస్థితి లేదు. ఆయన వారసత్వాన్ని కూడా నేను ప్రోత్సహించనని చెప్పాడు. వారసత్వం కాదు ఇక్కడ అని చెప్పి స్పష్టత ఇచ్చాడు. పైగా చంద్రబాబు నాయుడు ఆయనే చెప్తా ఉన్నాడు, 4వసారి కూడా ప్రధానమంత్రి మోదీ అని చెప్తున్నాడు. ఆయన వయసుతో సంబంధం లేదు, ఆయన చాలా ఉత్సాహంగా పనిచేసే ప్రధానమంత్రి 4వసారి ప్రధానమంత్రి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నాడు. అందువల్ల ఎవరైతే లక్ష్మణ రేఖ దాటారో అయిపోయింది కదా, మమ్మల్ని ఏం చేస్తారని అంటున్నట్టు ప్రవర్తిస్తున్న వారిని రాబోయే 2029 ఎన్నికల్లో ఒక 50 మంది ఎమ్మెల్యేలకు చురకలు పడబోతామనే వాళ్ళకి సీట్లు రావు. వాళ్ళ బదులుగా మహిళా అభ్యర్థులు వస్తారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. కొత్త అభ్యర్థులు యువత రంగప్రవేశం చేస్తారు. కనుక ఈ రోజున ఇసుక మద్యం కాంట్రాక్టులు ఇలా విర్రవీగే ఎమ్మెల్యేలకు వాత పెట్టడానికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం వెనుకంజ వేయనని చెప్పి వాత పెట్టే ముందు పిలిచి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఇదే లాస్ట్ వార్నింగ్, ఇది పునరావృతమైందంటే సహించేది లేదని మరికొంతమంది ఎమ్మెల్యేలు
నాకేం సంబంధం లేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే మంత్రులైతే వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్డీలు, పిఏలు, పిఎస్ఎల్, అయినా వీళ్ళకి ఎక్కడా ప్రపంచంలో దొరకనట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళనే, వాళ్ళేం బంగారమా వెండా, వాళ్ళని తెచ్చి మళ్ళీ ఈ మంత్రుల దగ్గర వ్యక్తిగత కార్యదర్శులుగా, ఓఎస్డీలుగా ఎందుకు నియమించుకున్నారు? దానికి ఒకటే అర్హత. ప్రజలేం మాట్లాడుకుంటున్నారంటే అవినీతి జరపటంలో, అవినీతి చేయటంలో, బ్రోకరేజ్ చేయటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర నేర్చుకున్నారు కనుక, వాళ్ళు ఎక్స్పర్ట్లు కనుక, అనుభవజ్ఞులు కనుక వీళ్ళు అవినీతి చేయటంలో పేరుగాంచిన వాళ్ళు కనుక వాళ్ళని మళ్ళీ పెట్టుకున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు. కనుక చంద్రబాబు నాయుడు వెంటనే గమనించి వైఎస్ఆర్సీపీ మంత్రుల దగ్గర పనిచేసిన అక్రమార్కులు, అవినీతి పరులైన అధికారులు, ఓఎస్డీలను, పిఏలను, పిఎస్లను వెంటనే తొలగించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు, పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారని చెప్పి బహిరంగంగానే సోషల్ మీడియాలో గుప్పమని చెప్పుకుంటున్నారు. కనుక ఏదో మంత్రి ఇది శాశ్వతం కాదని గమనించవలసిన అవసరం ఉంది. కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో పాపాలు చేసిన వారికి ఏమాత్రము రాజకీయ భవిష్యత్తు ఉండబోదు. వాళ్ళు సొంత నియోజకవర్గంలో కనీస గౌరవం కరువై బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్కు మకాం మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.